బ్రాహ్మణులు ఎక్కడున్నా ముందరికి రావాలి. బ్రాహ్మణులు ఎక్కడున్నా ముందరికి రావాలి. యో వైదాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మచ. బాబు మీరు జరిగితే మేము లాంగ్ పోయి ఇచ్చాం. మీరు ఈరోజు చాలా శుభదినం. మన శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు పట్టణంలో మన నియోజకవర్గ హెడ్ క్వార్టర్సు చాలా సంవత్సరాల నుంచి ఆర్యవైశ్య సంఘాలు కానీ ప్రజలు కానివ్వండి, మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని చాలా సంవత్సరాల నుంచి మేము అనుకోవడం జరుగుతుంది. కానీ మళ్ళీ గతంలో ఇది కార్యరూపం దాల్చలేదు. మరి ఇవాళ ఆర్యవైశ్య సంఘాల సపోర్టుతో, ప్రజల సపోర్టుతో, అందరి అభిప్రాయాలు మన్ననలతో ఈరోజు ఆ మహానుభావుని విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారి గురించి మనం ప్రత్యేకంగా మనం పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం లేకపోయినా ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఆయన గురించి 2 మాటలు చెప్పుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన చేసిన 58 రోజుల దీక్ష ఆంధ్ర ప్రజలకి, తెలుగు మాట్లాడే వాళ్ళకి రాష్ట్రం సపరేట్గా ఉండాలని చెప్పేసి ఆయన చేసిన త్యాగం ఏదైతే ఉందో ఈరోజు మనం ఆ ఫలాలన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాం. దాంతోపాటే భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు కూడా ఏర్పడడానికి కూడా ఒక కారణమైంది. ఆ రోజు ఆయన చేసిన త్యాగమే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు వారి కోసం ఆయన పడిన కష్టము, ఆయన చేసిన త్యాగం మనం అందరం గుర్తు తెచ్చుకోవాలా. దాని తర్వాత అనేక మంది నాయకులు తెలుగు గౌరవాన్ని, తెలుగు ఆత్మాభిమానాన్ని నిలబెట్టడానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కానీ, అదే మనకు తెలుగు రాష్ట్రం లేకపోతే మద్రాసు కూడా అంటూ ఉంటాయి. ఎక్కడికి పోయినా కూడా, దేశంలో ఎక్కడికి పోయినా కూడా మద్రాసు కూడా అంటూ ఉంది. అంటే ఇంతమంది
అంటే భారతదేశంలో తెలుగు వాళ్ళు భారతదేశంలో కాదు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నలుమూలలా ఈరోజు తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఆ గుర్తింపు ఆ మహానుభావుడు ఇచ్చిన పొట్టి శ్రీరాములు గారు ఆయన చేసిన త్యాగం వల్లనే మనకి ఈరోజు గుర్తింపు వచ్చింది. ఆ మహానుభావుని విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం ఈరోజు నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నా జన్మ ధన్యమైందని కూడా భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.